Hey movie lovers, this is Movie Maestro. తమిళ్ బిగ్ బడ్జెట్ మూవీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? తమిళ్ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఎలా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి? ఇక్కడ పాముందా? అవును బావా. కానీ తెలుగు బిగ్ బడ్జెట్ మూవీస్ ఎలా హిట్ అవుతున్నాయి? రీసెంట్ టైమ్స్లో బాక్స్ ఆఫీస్లో ఒక కామన్ ప్యాటర్న్ రన్ అవుతుంది. అది మీరు నోటీస్ చేశారా? తమిళ ఇండస్ట్రీ అనగానే స్మాల్ బడ్జెట్స్తో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్, మంచి స్టోరీ లైన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ మనకి గుర్తొస్తాయి. అయితే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే బిగ్ బడ్జెట్ మూవీస్తో బాక్స్ ఆఫీస్ దగ్గర సర్వైవ్ కాలేకపోతున్నాయి, బిగ్ స్కేల్ మూవీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కంగువా మూవీ. హైప్ అండ్ స్టార్ పవర్ ఉన్నా సరే తమిళ బిగ్ బడ్జెట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? బిగ్ బడ్జెట్ అండ్ స్టార్ కాస్ట్ లేకపోయినా స్మాల్ బడ్జెట్ తమిళ మూవీస్ మాత్రం ఎలా మ్యాసివ్ హిట్స్ అవుతున్నాయి? ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే విషయంలో తమిళ ఇండస్ట్రీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? తెలుగు అండ్ కన్నడ బిగ్ బడ్జెట్ మూవీస్ సక్సెస్ అయినట్టు తమిళ మూవీస్ ఎందుకు సక్సెస్ అవట్లేదు? తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ కొట్టి ఇండియాని రూల్ చేయగలదా? వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మీ 10 minutes నాతో స్పెండ్ చేయండి, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు, నన్ను నమ్మండి. మై డియర్ మాస్టర్స్, మీకు నా నుంచి ఒక 1000 marks క్వశ్చన్. తమిళ బిగ్ బడ్జెట్ మూవీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి కమెంట్ చేయండి. అండ్ ఇంకో క్వశ్చన్, మీ ఫేవరెట్ తమిళ స్టార్ ఎవరు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ తో బాక్స్ తో లైక్ ఇవ్వాలి. వీడియో చూస్తున్న వారికి ముఖ్య గమనిక, దయచేసి వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయగలరు. వితౌట్ లేట్ మై మాస్టర్స్, లెట్స్ డైవ్ ఇన్. 1.2 రీసెంట్ హై బడ్జెట్ తమిళ మూవీస్ ఫెయిల్యూర్స్. తమిళ ఇండస్ట్రీలో బీభత్సమైన హైప్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయిన కొన్ని మూవీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెజెండరీ ఎవర్ గ్రీన్ డైరెక్టర్ శంకర్ అండ్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 మూవీని తీసుకుంటే, ఇండియన్ 1 అనేది ఎవర్ గ్రీన్ మూవీ, భారతీయుడు ఒక ఐకానిక్ క్యారెక్టర్. దానికి సీక్వెల్ అనేసరికి అందరి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఈ మూవీకి 300 crores బడ్జెట్ పెట్టారు. భారతీయుడు 2కి అప్పటికి ఉన్న మ్యాసివ్ హైప్ కి 500 crores చాలా ఈజీగా వచ్చేస్తే అనుకున్నారు. కానీ కట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. నెక్స్ట్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వేటియన్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. దీని బడ్జెట్ 300 crores. అప్పటికి రజనీకాంత్ కి ఉన్న మ్యాసివ్ ఫాలోయింగ్ కి, మ్యాసివ్ అప్పీల్ కి ఈ బడ్జెట్ చాలా తక్కువ అని ఫీల్ అయ్యారు. అండ్ ఆడియన్స్ లో ఓవర్ హైప్ అన్లిమిటెడ్ గా పెంచేశారు. ఫ్యాన్స్ అన్లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వేటియన్ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 300 crores పెడితే వరల్డ్ వైడ్ 250 crores మాత్రమే కలెక్ట్ చేసింది. కంగువా మూవీకి కూడా ఇదే జరిగింది. కంగువా నుంచి ట్రైలర్ కట్స్, క్లిప్స్, పోస్టర్స్ రాగానే ఆ వరల్డ్ ని అండ్ ఆ క్యారెక్టర్స్ ని చూసి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెరిగిపోయి ఆఫ్టర్ రిలీజ్ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న హై బడ్జెట్ మూవీస్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? బిగ్ స్టార్స్, బిగ్ బడ్జెట్, లార్జ్ ప్రొడక్షన్ వాల్యూస్, మ్యాసివ్ మార్కెట్ బడ్జెట్స్ ఇన్ని ఉన్నా సరే థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాయి? లెట్స్ బ్రేక్ డౌన్. అస్సలు బాగాలేదన్న మూవీ మాత్రం ఏం లేదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు ఏం లేదు. ఈ పర్టికులర్ మూవీస్ జస్ట్ బ్యాడ్ లక్ వల్ల ఫెయిల్ అవ్వలేదు. ఈ మూవీస్ ఫెయిల్ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, బలమైన కారణాలు. మావా పాయింట్ 2 చెప్పు. రెండవ పాయింట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, రీజన్స్ బిహైండ్ ద ఫెయిల్యూర్స్. లాంగ్వేజ్ ఇంకా బడ్జెట్ దేనితో సంబంధం లేకుండా ఒక సినిమా ఫెయిల్ అయింది అంటే మాత్రం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫేక్ స్టోరీ టెల్లింగ్. ఓల్డ్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ ఇలా ఉండేవాళ్ళు కాదు. ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ కి ఓల్డ్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. లాగ చేయకుండా చెప్పాలంటే ఆడియన్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయిందిరా బాబు. ఎంతలా మారిందంటే ఇదివరకు సినిమాల కోసం ఆడియన్స్ వస్తే ఇప్పుడు ఆడియన్స్ కోసం స్టార్స్ దిగి వస్తున్నారు. అంతలా మారిపోయింది. సరైన స్టోరీ లేకుండా బిగ్ స్టార్ కాస్ట్, ఫ్లాషీ విజువల్స్ ఇవి మాత్రమే ఉంటే ఆడియన్స్ థియేటర్స్ కి రారు. చాలా వరకు తమిళ మూవీస్లో పెద్ద స్టార్స్ని అండ్ గ్రాండర్ విజువల్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ ఆడియన్స్లో ఎమోషనల్ కనెక్టివిటీ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. పరుసు కడకలాడిపోతుందిరా. ఏదో మెయింటైన్ చేస్తున్నాను చెప్పారు, ఏంటది? స్ట్రాంగ్ గా రండి టీ. దీనికి క్వైట్ ఆపోజిట్ లో తమిళ ఇండస్ట్రీ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఒక రేంజ్ లో కలెక్షన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ టుడే, 96, సత్యం సుందరం. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం సుందరం అనే తీసుకోండి. ఎలాంటి పెద్ద స్టార్ కాస్ట్, బడ్జెట్, యాక్షన్ సీక్వెన్సెస్ ఏమీ లేవు. చూస్తున్నంతసేపు ఆ వరల్డ్ తో కనెక్ట్ అయిపోతాం, క్యారెక్టర్స్ తో జర్నీ చేస్తాం. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టైట్ స్టోరీ టెల్లింగ్, కాంపెల్లింగ్ క్యారెక్టర్స్, జెన్యూన్ స్టోరీ టెల్లింగ్. వీటి వల్ల ఇవి ఆడియన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాయి. భారతీయుడు. అయ్యయ్యో, ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదే, కానీ చెప్పక తప్పదు కదా. ప్రతి బిగ్ బడ్జెట్ మూవీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ని బ్రేక్ చేస్తుంది తమిళ ఇండస్ట్రీలో. బిగ్ బడ్జెట్ పెట్టినప్పుడు కనీసం ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ అయినా ఉండాలి కదా. అది మస్ట్ అండ్ షూ.
కనీసం తెలియాలి కదా. అయితే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ అయితే అది ఎప్పుడో మర్చిపోయారు. మనం ఏం చేస్తాం చెప్పండి, అంతేనా? అంతే అన్నట్టు మర్చిపోయాను. ఇప్పుడు 3వ పాయింట్, ద రోల్ ఓవర్ హైప్డ్ ప్రమోషన్స్. లాగుకే అబ్బలాగా ఉన్నాడు, ఎవర్రా వీడు? నెక్స్ట్ టైం వెళ్ళకండి, వీడితో వీడియో రికార్డ్ చేస్తే ఇంకా అంతే సంగతులు. పోతారు అందరూ, మొత్తం పోతారు. என்னோட தமிழ்நாடுలో ஒரே ஒரு சூப்பர் ஸ்டார் இருக்கு. அந்த சூப்பர் ஸ்டார் ரஜினிகாந்த் அவர்களுக்கு வெல்கம் பண்ணுமே. మూవీస్ టపీ మని ఫెయిల్ అవడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఓవర్ హైప్. ఓవర్ హైప్ వల్ల ఒక ప్రమాదం ఉంది. అదేంటంటే దానివల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అది పక్కెళ్ళు. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మంచి కంటే చెడే ఎక్కువ. బిగ్ బడ్జెట్ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక దిగుతారు ఒక్కొక్కరు. స్టార్ కాస్ట్ మొత్తం దిగుతారు. వీళ్ళు మూవీ గురించి, స్టోరీ గురించి అండ్ సినిమాలో ఏముందో దాని గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ దాని గురించి మాట్లాడరు. మా సినిమాలో లేనిది లేదు, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఏదో ఉంటుంది, ఏదేదో ఉంటుంది, ఏదో ఉంటుంది. ఇది కావాలా, అది కావాలా, ఏది కావాలన్నా ఉంది, రండి రండి చూడండి అన్నట్టు. మీకు అర్థమైందా? సారీ, అర్థం కాలేదనుకుంటా. ఇలా సినిమాలో ఏదో ఉంది అని ఓవర్ హైప్ని పెంచేస్తారు. ఫైనల్లీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజన్లో థియేటర్కి వెళ్తారు. థియేటర్కి వెళ్తే వాళ్ళకి సినిమా నచ్చదు. సింపుల్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అవ్వట్లా, మ్యాచ్ అవ్వట్లా. దానికి కారణం ఎవరో? ప్రమోషన్స్ చేసే వీళ్ళే. వీళ్ళ ప్రమోషన్స్ వల్లే ఆ రిజల్ట్స్. అస్సలు బాగాలేదన్న మూవీ మాత్రం ఏం లేదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు ఏం లేదు. ఆ పాయింట్ ఏంటంటే కరెక్ట్గా ప్రమోషన్స్ చేస్తే మూవీస్ హిట్ అవుతాయి. అమ్మా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు స్టార్స్ మాట్లాడటం కంటే సినిమా దానంతట అది మాట్లాడటమే మంచిది. నెంబర్ 4 ప్రెజెంట్ సార్. తెలుగు అండ్ కన్నడ సక్సెస్ స్టోరీస్. సినిమా తీసే విధానాన్ని మార్చేసిన సినిమా ఒక బాహుబలి. చరిత్రని తిరగరాసిన సినిమా అనొచ్చు ఒక కేజీఎఫ్. ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి, కాసేపు తెలుగు అండ్ కన్నడ గురించి మాట్లాడదాం. ఇండస్ట్రీస్, సినిమా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదాం. తెలుగు అండ్ కన్నడ మూవీ ఇండస్ట్రీస్లో బిగ్ బడ్జెట్ మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. కానీ ఎందుకు? చాలా సింపుల్. గ్లోబల్ స్టాండర్డ్స్ని అండ్ గ్లోబల్ ఆడియన్స్ని మ్యాచ్ చేయగల సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్తో గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ RRR అండ్ KGFని తీసుకోండి. విజువల్ ఎఫెక్ట్స్కి మాత్రమే మనీ ఇన్వెస్ట్ చేయలేదు, యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీస్ని క్రియేట్ చేస్తున్నారు. హై ఎంగేజింగ్ అండ్ హార్ట్ పంపింగ్ యాక్షన్ సీక్వెన్స్తో స్టోరీని రూటెడ్గా చెప్తున్నారు. సో గ్లోబల్ ఆడియన్స్ ఈ మూవీస్ని చాలా ఈజీగా రిలేట్ చేసుకుంటున్నారు. అందుకే తెలుగు అండ్ కన్నడ మూవీస్కి అంత ఎక్కువ బడ్జెట్ పెట్టిన, చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టినా చాలా ఈజీగా రిటర్న్స్ వస్తున్నాయి. Action. Sukumar is not just a small director or ordinary director. He's a legendary. He knows his entire ability. తెలుగు అండ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీస్కి బిగ్ స్కేల్ మూవీస్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా బ్యాలెన్స్ చేయాలో బాగా తెలుసు. ప్రతి ప్రాజెక్ట్కి ఈ బిగ్ బడ్జెట్ గేమ్తో విన్ అవుతున్నారు. Number 5, what Tamil cinema can learn. బాబాయ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అసలు తమిళ సినిమాలు ఏం నేర్చుకోవాలి. అసలు తమిళ సినిమాలు నేర్చుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కంటెంట్కే. బికాస్ ఆఫ్ కంటెంట్ ఈస్ కింగ్. స్టోరీ ఆడియన్స్కి కనెక్టింగ్గా లేకపోతే మూవీ ఎన్ని వందల కోట్లు పెట్టారు అనేది వాళ్ళు అసలు కేర్ చేయరు. మూవీస్లో ఓల్డ్ ఫార్ములాస్ రిపీట్ చేయకూడదు. ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ డెఫినెట్గా ఉండాలి. ఒక మూవీ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జెన్యూన్ ఎమోషన్స్ అండ్ రిలేటబుల్ స్టోరీ టెల్లింగ్. స్మాల్ బడ్జెట్ మూవీస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాయి. బిగ్ బడ్జెట్ మూవీస్కి కూడా ఇది సాధ్యమే, కాకపోతే రైట్ ఫార్ములాని యూజ్ చేయాలి. డియర్ మాస్టర్స్, మీరేమనుకుంటున్నారు? ఇన్ ఫ్యూచర్ బిగ్ బడ్జెట్ మూవీస్తో తమిళ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ క్రియేట్ చేయగలదా? మీ థాట్స్ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్సైట్స్ ఫ్రమ్ మూవీ మాస్టర్. Until the next time, stay passionate about movies. Signing off.